హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో అందరూ వేరే వేరే జాబ్స్ చేస్తారు, కానీ ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ ఈ ప్రపంచంలో అందరికీ సేమ్. ఆ జాబ్ ఏంటో తెలుసా? హౌస్ వైఫ్ జాబ్. అవునండి, పొద్దున లేచే నుంచి రాత్రి వరకు 12 అవర్స్ కంటే ఎక్కువ డ్యూటీ చేస్తాం మనము. కానీ అప్పుడప్పుడు మనం సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలండి. అప్పుడే కదా మనతో పాటు మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో ఈరోజు నేను చూపిస్తుంది హెయిర్ ప్యాక్ అండి. ఈ హెయిర్ ప్యాక్ నేను 6 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే మందారం పువ్వులు, మందారం ఆకులు, ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెష్ అలోవెరా గుజ్జు, ఇంకా ఒక ఆనియన్, అంతే. సో నా దగ్గర డ్రైడ్ మందారం పూలు ఉండే, అవి నేను హాట్ వాటర్లో వేసాను అనమాట. ఇవి అన్నిటిని కలిపి మిక్సర్ గ్రైండర్లో స్మూత్గా పేస్ట్ రెడీ చేసుకోండి. ఇంకా ఏ లిక్విడ్ వేయకూడదు, వాటర్ కానీ పెరుగు కానీ ఏది వేయకూడదు. దాని తర్వాత హాయిగా కూర్చొని ఈ పేస్ట్ని మీ హెయిర్లో మంచిగా మసాజ్ చేసుకోండి. ఇంకొకటండి, నేను ఒక నాన్ తెలుగు అమ్మాయి అండి. నేను చెప్పిన లాంగ్వేజ్లో మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే కోఆపరేట్ చేసుకోండి. కొంచెం మెస్సీగా ఉంటుంది. ఇక పెట్టడం అయిపోయిన తర్వాత 4 అవర్స్ అలానే ఉంచండి. దాని తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. షాంపూ అస్సలు వేయకూడదు. హెయిర్ వాష్ చేసినా కూడా ఆ పేస్ట్ కొంచెం మన హెయిర్లో ఉండిపోతుందండి, ఏం పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే, హెయిర్ మొత్తం డ్రై అయిన తర్వాత మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్తో మంచిగా మసాజ్ చేసుకోండి. నెక్స్ట్ డే షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇక రిజల్ట్స్ వచ్చేసి మీకే కనిపిస్తాయి. ఇది కెమికల్స్ లేనిది ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్ అండి. సో రిజల్ట్స్ స్లోగా వస్తాయి. నేనైతే వారానికి ఒకసారి పెట్టుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్తో హెయిర్ ఫాల్ కంట్రోల్, లెంత్ పెరుగుతుంది, ఇంకా ఫ్రీజీ హెయిర్ కూడా మంచిగా సెట్ అవుతుంది. సో అందరూ ట్రై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం మీలాగా పైకి ఎదగలుగుతానండి. సో ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.